అందరికీ నమస్కారం. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక తల్లి, ఒక తండ్రి, ఒక గురువు ఉంటారు. కానీ గురువు మాత్రమే మన భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పి. ఈ రోజు మనం అందరం ఎంతో గౌరవంతో జరుపుకునే గురువుల దినోత్సవం. 1959లో భారతదేశపు గొప్ప పండితుడు, ఉపాధ్యాయుడు, ఆపై దేశ రెండవ రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని గురువుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. ఒకప్పుడు ఆయన విద్యార్థులు, శిష్యులు ఆయన పుట్టినరోజున వేడుకలు జరుపుకోవాలని అడిగితే రాధాకృష్ణన్ గారు అన్నారు, నా పుట్టినరోజును కాకుండా ఆ రోజు మీరందరూ గురువులను గౌరవించే రోజు చేస్తే నాకు మరింత ఆనందం కలుగుతుంది అని. అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5ను మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. గురువులు మనకు పాఠాలు చెప్పడమే కాదు, విలువలు నేర్పుతారు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తారు. విజయానికి దారి చూపుతారు. మన తల్లిదండ్రులు మనకు జీవితం ఇస్తే గురువులు ఆ జీవితానికి అర్థం ఇస్తారు. ఈరోజు మనం ప్రతి ఒక్కరూ ఒక గురువుని గుర్తు చేసుకొని ధన్యవాదాలు చెప్పాలి. గురువు లేకుండా శిష్యుడుండడు, శిష్యుడు లేకుండా గురువు ఉండరు అని మన సంస్కృతి చెబుతోంది. ఈ గురువుల దినోత్సవం రోజు మన జీవితంలో మార్గదర్శకులైన గురువులకు వందనం చేద్దాం. అందరికీ హృదయపూర్వక టీచర్స్ డే శుభాకాంక్షలు.